హాయ్ అండి. మా పాప నా కోసం ఉలవపిండి పంపించిందనమాట. ఇదిగోండి ఉలవపట్టు వండడం. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపులు, జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాం. అది వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుంటాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఏదైతే ముందుగా మా ఉలవపిండి వాటర్ ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అది మగ్గిన తర్వాత టమాటా మగ్గిన తర్వాత ఇది వేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత ఏదైతే చింతపండు పులుసు ఉందో చింతపండు పులుసు కూడా మనం అందులో వేసేసుకుందాం. కారం, ఉప్పు, ఉలవపిండి, నీళ్ళు కలుపుకుంటున్నాం కదా, అది ఇందులో వేస్తాను. అలాగే చింతపండు ముగ్గు కూడా వేసేస్తాను అనమాట. దీన్ని ఇలాగా ఉడకనిద్దాం. బాగా ఉడకడం అని మనకి ఎలా తెలుస్తుంది, కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఓకేనా, ఇది కొంచెంసేపు ఇలా వదిలేద్దాం. 5 minutes మూత పెట్టేద్దాం. ఇలా థిక్గా అవుతుంది అనమాట. చూడండి, ఇది ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది అనమాట. ఇంకా చిక్కగా అయిపోతుంది. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ దగ్గర మీరు ఆపేసుకోండి. మీకు ఇంకా చిక్క కావాలంటే వాటర్ తగ్గించుకోవచ్చు, లేదా ఇంకా పలుచగా కావాలంటే వాటర్ పెంచుకోవచ్చు అనమాట. నాకు ఇలా సరిపోతుంది. మాకు ఇది చాలు, ఎందుకంటే చల్లబడిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది. మరీ ఎక్కువ చిక్కబడిపోయినా బాగోదు. ఉలవకొట్టు నంచుకోవడానికి మనం ఆమ్లెట్లు వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి అందులోని 2 eggs వేసుకొని దీంతో ఆమ్లెట్ వేసుకుందాం. ఇలా ఎగ్స్ వేసి ఇలా మిక్స్ చేసుకుందాం. ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మా స్మైలీ చూడండి ఎంత వేగంగా వస్తుందో, మా అమ్మ తినేద్దాం అన్నట్టు చూస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేడివేడిగా రైస్ వేసుకుందాం. ఇవ్వండి ఉలవకట్టు, మా అందరికి ఇష్టమైన ఉలవకట్టు అండి ఇది. మా స్మైలీకైనా, మా మాయికైనా, నాకైనా, ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం అన్నమాట ఇది. ఆమ్లెట్ నంచుకోవడానికి. మీరు బిర్యానీ మండి చూసుంటారు కానీ ఉలవకట్టు మండి చూసారా? అది ఇదే. చాలా బాగుందండి. బాగుందా? బాగుందా? అందరికి బాగా నచ్చింది. ఉప్పు ఎక్కువ తినకూడదులే, కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైందండి అంతే. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలాగా అందరూ కూడా ఒకే దగ్గర ఒక కంచం పెట్టుకొని రైస్ పెట్టుకొని అందరూ కూడా అలా కలిసి తినేటట్టుగా చూసుకోండి. అంటే విడివిడిగా ప్లేట్స్తో తినేయకుండా అందరం ఒక దగ్గర చుట్టూ కూర్చొని అలా తింటే చాలా బాగుంటుంది తెలుసా ఫ్యామిలీతో. నాకైతే ఇలా తినడం అంతా చాలా ఇష్టం. మ్యాక్సిమం మేము ఇలాగే తింటాం ఎప్పుడు కూడా. ఈరోజు అయితే మా అమ్మ ఉలవకొట్టు వండింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. దాంతోపాటు ఆమ్లెట్ కూడా వేసింది. ఫుల్గా కుమ్మేశాను. చూసారా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నానో. మీరు కూడా ఇలాగే తినేసి హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్.